త్వరలో కురుక్షేత్ర యుద్ధం జరగబోతోందని ఏపీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. నిరుపేదల వైపు నిలబడిన ప్రభుత్వానికి, వంచిన గత ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరగబోతోందని తెలిపారు. పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతుందన్నారు. అమరావతి పేరుతో స్కామ్, స్కిల్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ గ్రిడ్, నీరు, చెట్టు పేరుతో దోపిడీ చేసిన వారితో యుద్ధం జరగబోతోందని మండిపడ్డారు. నిత్యం లక్షల భరోసా ఇస్తున్నటువంటి 6 అడుగుల గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. విజయవాడలో వరుసగా 5వ ఏడాది వాహనమిత్ర నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. వాహనమిత్రతో ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లకు లబ్ధి పొందుతుండగా 2,75,931 మంది ఖాతాల్లోకి 10,000 చొప్పున జమ చేశారు. బ్రతుకు బండి లాగడానికి ఇబ్బంది పడే ఆటో టాక్సీల డ్రైవర్ అన్నదమ్ములకు, నా అక్క చెల్లెమ్మలకు ఈరోజు బాసటగా నిలుస్తూ మీ జగనన్న ప్రభుత్వం వైఎస్ఆర్ వాహన మిత్ర కార్యక్రమం అమలు చేస్తా ఉంది. ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా నా అన్నదమ్ముల అకౌంట్లలోకి నేరుగా డబ్బులు పంపించే కార్యక్రమం. ప్రతి డ్రైవర్ ఆటో అన్నదమ్మునికి, ప్రతి డ్రైవర్ ఆటో అక్క చెల్లెమ్మకు కూడా ప్రతి సంవత్సరం నా అన్నదమ్ములకు, నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఈ కార్యక్రమం అమలు చేస్తా ఉన్నాం. ఈ ఒక్క పథకం ద్వారానే దాదాపుగా 1,300 కోట్ల రూపాయలు నా అన్నదమ్ముల, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా పంపించగలిగాడు మీ బిడ్డ అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను ఈ రోజు ఇక్కడి నుంచి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆటోలు, టాక్సీలు నడుపుతా ఉన్న కుటుంబాల వారు తమకు తాము స్వయం ఉపాధి కల్పించుకోవడమే కాకుండా, తమ కాళ్ళ మీద తాము నిలబడమే కాకుండా, వారు రోజు లక్షల మందికి ప్రయాణికులకు కూడా వాళ్ళందరూ కూడా సేవలు అందిస్తా ఉన్నారు. ఈ 10,000 రూపాయలు ఏదైతే ప్రతి ఆటో నడుపుకుంటా ఉన్న అన్నదమ్ముడికి చేతుల్లో, నా అక్క చెల్లెమ్మ చేతుల్లో ఏదైతే పెడతా ఉన్నానో ఆ డబ్బు నేరుగా మీ చేతుల్లోకే పెడతా ఉన్నాం. రేపొద్దున యుద్ధం జరగబోతా ఉంది, కురుక్షేత్ర యుద్ధం. ఈ యుద్ధం నిరుపేదల కోసం నిలబడిన మన ప్రభుత్వానికి ఒకవైపున ఉంటే, మరో వంక నిరుపేదల్ని వంచిన గత ప్రభుత్వం మరో వైపున ఉండి యుద్ధం జరగబోతా ఉంది. వచ్చే ఎన్నికల్లో జరగబోయే యుద్ధం నీతివంతంగా అన్ని సామాజిక వర్గాలకు, అన్ని ప్రాంతాలకు మంచి చేస్తున్న మన ప్రభుత్వం ఒకవైపున ఉంటే, మరోవైపున సామాజిక అన్యాయాలు, ప్రాంతాలకు అన్యాయాలు ఇది చేయటమే వారి చరిత్రగా ఉన్న మన ప్రత్యర్థులు మరోవైపున ఉండి యుద్ధం జరగబోతా ఉంది. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకే వారికే ఇచ్చిన మనందరి ప్రభుత్వానికి ఒకవైపున ఉంటే, మరోవైపున ఎస్సీ కులాల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న అహంకారానికి, బీసీల తోకలు కత్తిరిస్తా కబడ్దారన్న ఖండకావరానికి మధ్య యుద్ధం జరగబోతా ఉంది. ఈ పేదలకు ఇళ్ల పట్టాలిస్తే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుంది అంటే, కులాల మధ్య వ్యత్యాసం వస్తుంది అని ఏకంగా నిస్సిగ్గుగా కోర్టులకు వెళ్ళి కేసులు వేస్తా ఉన్నా ఆ పెత్తందారి భావజాలానికి మధ్య యుద్ధం జరగబోతా ఉంది. ఈ కురుక్షేత్ర యుద్ధం రాబోయే రోజుల్లో